బిగ్ బాస్ హౌస్లో చిచ్చు రగిలిపోయింది. ఒకరి మీద ఒకరు చక్కగా హ్యాపీ బర్త్డే కేకులు కోసుకొని బర్త్డే బాయ్కి ఫేస్కి క్రీమ్ అంటించినట్టుగా కాకుండా, అయ్యో ఇక్కడ ఎవరి మీద ఎవరు నచ్చరు, మీకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్స్కి అక్కడ టేబుల్ మీద కొన్ని క్రీమ్స్ పెట్టాము, క్రీమ్ బౌల్స్. ఆ క్రీమ్ బౌల్స్ని వాళ్ళ వాళ్ళ ముఖాలకి పుయ్యండి అండ్ పూసి వాళ్ళు ఎందుకు బిగ్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలో నామినేట్ చేయండి అంటూ చెప్పుకొస్తారు బిగ్ బాస్. అబ్బా, ఇది ఈ టాస్క్ వినగానే అర్చన మొహంలో, దీక్ష మొహంలో ఒక తెలియని గిల్టీనెస్. అమ్మో, ఆ కేక్ని, ఆ క్రీమ్ని ఎలా మనం వేరే వాళ్ళ ముఖానికి పూస్తాము? అసలు వేరే వాళ్ళని మనం హర్ట్ చేయాలన్న విధంగా టచ్ చేస్తేనే మనకు ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. బట్ ఈ టాస్క్ ఏంటి బాబోయ్ భగవంతుడా, ఇంకెన్నెన్ని సర్ప్రైజ్ చూపిస్తారు, సర్ప్రైజులు ఇలాంటి టాస్క్లు భగవంతుడా అంటూ ఈ టాస్క్ని ఎలా దాటుతాము అంటూ లేడీస్ చాలా ఫీల్ అయ్యారు. వెల్, ఫస్ట్ దీక్షనే రమ్మన్నారు, భయపడుతూ వచ్చింది దీక్ష వచ్చేసి హరితేజాని అండ్ ప్రిన్స్కి మొహానికి కేక్ పూసి చెప్పింది వాళ్ళు సరిగా అండర్స్టాండింగ్ కాదు అండ్ ప్రిన్స్ నా వెనకాల ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు, అందుకనే వీళ్ళకి కేక్ పూస్తున్నానంటూ చెప్పుకొస్తాను. ఇక మహేష్ కత్తి గారు కల్పనకి దీక్షకి పూస్తారు. ఇంకా వీళ్ళు కల్పననేమో ఒక టీంకి, అంటే ఫస్ట్ ఒక టీం లాగా ఏర్పడిన తర్వాత తను విడిపోయింది, తను అర్థం కావట్లేదు. ఇక దీక్షనేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తుందో అనుకుంటే తను మొత్తం డిసప్పాయింట్ చేసిందని చెప్తాడు మహేష్ కత్తి. ఇక ముమైత్ ఏమో కల్పన ముఖానికి, దీక్ష ముఖానికి క్రీమ్ పూస్తుంది. కల్పననేమో ఇంకా కన్ఫ్యూజింగ్ పర్సనాలిటీ అని చెప్తుంది. ఇక దీక్షకి చెప్తుంది షీఈస్ డిఫరెంట్, ఇంకా అసలు అర్థం అవ్వట్లేదని చెప్పుకొస్తుంది ముమైత్. ఇక ఆదర్శ్ ఏమో శివబాలాజీకి అండ్ మహేష్ కత్తికి పెడతారు. శివబాలాజీ ఏమో నాట్ స్పోర్టివ్, అన్నిట్లీ చక్కగా స్పోర్టివ్గా తీసుకోడు, కొన్ని విషయాల్లో మనం ఫనీగా చేద్దాం అనుకుంటే తనకేమో కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక మహేష్ కత్తి గారేమో న్యూట్రల్గా ఉన్నట్టే అనిపిస్తారు, కానీ కాస్త క్లియర్గా ఉండరు అని అనిపిస్తుంది అని అంటారు. ఇక హరితేజకి ఛాన్స్ వస్తుంది. హరితేజనేమో కల్పనకి అండ్ శివబాలాజీ ఫేస్ మీద క్రీమ్ రాస్తుంది. కల్పననేమో మధ్యలో మారిపోయారని, ఇక శివబాలాజీకి కోపం ఎక్కువ అని చెప్పుకొస్తుంది. ఇక కల్పన గారి టర్న్, తను ముమైత్కి అండ్ మహేష్ కత్తికి ఫేస్ మీద రాస్తుంది క్రీమ్. ముమైత్ ఏమో చాలా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండో చెప్పుకొస్తుంది. ఇక మహేష్ ఏమో ఎలా అంటే ఫేవరబుల్గా ఉంటారు అప్పుడే, కానీ అలా మాట్లాడుతూనే తనకిష్టమైన వాళ్ళతో తను ఉంటాడన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఇక ధనరాజ్ ఏమో మహేష్ కత్తి గారు రోజుకో రకలాగా మారిపోతున్నారు, ఆయన అర్థం అవ్వట్లేదు, అందుకే ఆయన బిగ్ హౌస్లో ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటానంటూ కోరుతారు. ఇక దీక్షనేమో పాపం తనకి అసలు ఇక్కడ వాతావరణం అర్థం లేదు, గేమ్ అర్థం అవ్వలేదు, అందుకే తను బయటికి వెళ్తే బెస్ట్ అని అనుకుంటారు. ఇక కార్తికనేమో మహేష్ కత్తికి, అర్చనకి చెప్తారు. అర్చన మీద ఏం చెప్తుందంటే కార్తిక తను ఎక్కువ డిపెండెంట్గా ఉంటుంది, తన సొంత నిర్ణయాలు తీసుకొని తను ముందుకెళ్ళదు, కాబట్టి ఈ షోకి తను వేస్ట్ అని చెప్పుకొస్తుంది. ఇక ప్రిన్స్ దీక్షకి కల్పన పేర్లు చెప్తారు. దీక్షనేమో నాట్ అంటే కరెక్ట్ పర్సన్ కాదు ఈ షోకి, నాట్ కాన్ఫిడెంట్ అంటూ చెప్పుకొస్తారు. ఇక కల్పననేమో నాట్ రియలీ వెల్ గోయింగ్ అంటూ చెప్పుకొస్తారు. ఇక అర్చననేమో కల్పనకి కార్తికకి ఫేస్ మీద పూస్తుంది. కల్పననేమో న్యాచురల్గా అంటే అలా కంటిన్యూ అయితే బాగుంటుంది, బట్ తను రకరకాలుగా ఉంటారని చెప్పుకొస్తుంది. ఇక కార్తిక కూడా కార్తికకి చాలా తక్కువ ఓట్స్ పడినా కూడా కార్తిక మీద కాస్త కోపం ఉంది కదా అర్చనకి, మేబీ అందుకేమో. ఇక లాస్ట్ శివబాలాజీ కల్పన అండ్ హరితేజకి నామినేట్ చేస్తారు, ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి. ఇక ఇలా వీళ్ళ నామినేషన్స్ పూర్తి అయిపోగానే హౌస్మేట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తారు, అసలు ఎవరికి ఎక్కువ ఓట్స్ పడాయని బిగ్ బాస్ చెప్తూ వస్తారు. వెల్, వాళ్ళ పేర్లు ఇలా ఉన్నాయి: కల్పన, మహేష్ కత్తి, దీక్ష, శివబాలాజీ, హరితేజ. వీళ్ళందరూ కూడా ఈ వారం ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు ఒక్కొక్కరు ఫస్ట్ ముమైత్ ఖాన్ అయితే భలే గట్టిగా అరిచేస్తూ నేను ఎవ్వరి మీద ఇన్ఫ్లుయెన్స్ కాలేదంటూ గట్టిగా అందరికీ చెప్తూ వస్తుంటుంది. ఇక ఈ ఇన్సిడెంట్ అయ్యాక కూడా అసలు ఆడవాళ్ళు ఒక గ్రూప్లో, మగవాళ్ళు కిచెన్ దగ్గర ఒక గ్రూప్లో చేసేసుకొని ఒకటే నామినేషన్ల గురించి అసలు ఎలా నామినేషన్ చేశాము ఏంటి అంటూ చక్కగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. సో ఇలా 22వ రోజు అందరి మధ్యలో, అందరి మనసుల్లో చిచ్చు పెట్టాడు బిగ్ బాస్ విత్ దిస్ టాస్క్. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to